హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టుస్ఫుల్. ఎప్పుడు స్వీట్ కార్న్ని ఉడకబెట్టి తినడం కాకుండా ఎప్పుడైనా వడలు వేసి చూసారా? టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉండే ఈ స్వీట్ కార్న్ వడల్ని బిగినర్స్ కూడా చాలా తేలిగ్గా చేసుకోవచ్చండి. అలాగే చాలా తక్కువ ప్రాసెస్, తక్కువ టైంలో అయిపోతుంది. మరి ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఇక్కడ నేను 3 ఇలా స్వీట్ కార్న్ కండెలు తీసుకున్నానండి. ఇవి క్వాంటిటీ వైజ్లో 1 kg వరకు ఉంటాయండి. వీటిని చక్కగా ఒలిచేసుకొని ఇలా పక్కన పెట్టుకోండి. అలాగే దీనిలోకి ఒక 1/2 ఇంచ్ వరకు అల్లాన్ని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఒక 4 పచ్చిమిరపకాయలను కూడా తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం, పచ్చిమిరపకాయలు వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు స్వీట్ కార్న్ గింజలు వేసుకోవాలండి. అలా అయితే ఈక్వల్గా చక్కగా నలుగుతాయి. ఇప్పుడు కొంచెం 1 స్పూన్ సాల్ట్ వేసుకొని వీటిని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ పేస్ట్లా చేసుకోకూడదు. ఇలాగ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇలా స్వీట్ కార్న్ని బరగ్గా చేసుకోవడం వల్ల తినేటప్పుడు స్వీట్ కార్న్ గింజలు కూడా తగిలినప్పుడు బాగుంటుందండి. 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని 1/2 స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకోవాలి. 2 స్పూన్ల శనగపిండి వేసుకోవాలండి. బియ్యం పిండి వల్ల కొంచెం క్రిస్పీగా ఉంటాయి ఈ వడలు. అలాగే ఉల్లిపాయ కూడా ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్నగా తరిగి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీరను వేసుకోవాలండి. మీకు నచ్చితే క్యారెట్ తరుగు కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఇదంతా కూడా చక్కగా కలుపుకోవాలండి. ఇందులో ఎటువంటి వాటర్ కూడా అవసరమే లేదండి. శనగపిండి వేయడం వల్ల మంచి బైండింగ్ వస్తుందండి ఈ గారి పిండికి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రై కోసం. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం వడల్లాగా చేసుకోవాలండి. కొంచెం కొంచెం తీసుకొని చిన్న బాల్స్లా చేసుకొని ఇంకా ఏదైనా పాలిథీన్ పేపర్ మీద కానీ లేదా బటర్ పేపర్ మీద కానీ పెట్టుకొని ఇలాగ వడల్లాగా చేసుకోవాలండి. చేసుకున్నాక ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ వడలన్నీ వేసుకోవాలి. కొంచెం క్రిస్పీగా బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు అటు ఇటు టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలండి ఈ వడల్ని. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ వడలు రెడీ అయిపోయినాయి. అలాగే మక్క గారెలను కూడా అంటారండి వీటిని. పేరేదైనా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఎప్పుడు మీరు కనుక ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో అల్లం గారెలు, అలసంద వడలు కూడా ఉన్నాయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.